గత వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన దిశ యాప్ పేరును ఎన్డీఏ ప్రభుత్వం విమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, నేరాలను ఒక్క బటన్ నొక్కి ఉక్కుపాదం మోపేలా దిశ యాప్ ను డెవలప్ చేసింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు దిశ యాప్ సేవలను మరింతగా మహిళలకు చేరువ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. 2020 ఫిబ్రవరి 10న దిశ యాప్ ను ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 లక్షల మందికి పైగా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, అత్యాచారాలు, నేరాలను ఒక్క బటన్ నొక్కి ఉక్కుపాదం మోపేలా దిశ యాప్ ను డెవలప్ చేసింది అప్పటి ఏపీ ప్రభుత్వం. మహిళల మాన ప్రాణాలకు రక్షణే ప్రధాన కర్తవ్యంగా ఈ దిశ యాప్ ను రూపొందించారు. ఇందులో భాగంగానే ఆపదలో ఉన్న ప్రతి మహిళ అత్యవసర సాయం కోసం దిశ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని భావించింది. SOS బటన్ నొక్కితే చాలు ఆయా ప్రాంతాల్లోని పోలీసులు అందుబాటులోకి వచ్చేలా దిశ యాప్ ను ప్రతి మహిళా స్మార్ట్ ఫోన్ లో ఉండేలా చేసింది. మహిళలు, యువతులు ఆపదలో ఉంటే ఈ యాప్ తక్షణమే దగ్గరలోని పోలీసులకి, కుటుంబ సభ్యులకి సమాచారాన్ని అందించి ఆశించిన ఫలితాలను చూపించింది. దిశ యాప్ ద్వారా గతంలో 10,000 ఫోన్ కాల్స్, మెసేజ్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దాదాపు 600 కేసుల్లో FIR నమోదైంది. దాదాపుగా 6,000 మంది మహిళలు, అమ్మాయిల్ని ప్రమాదాల బారి నుండి దిశ యాప్ రక్షించింది. దిశ యాప్ తన సేవలను మరింత ఉన్నతంగా కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. యువతులు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు పోలీసులతో పాటు 5 కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు తక్షణం సమాచారం చేరవేసే ఏర్పాటు ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంటుంది. చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ చేస్తుంది. వాహనం దారి తప్పితే ఆ సమాచారం వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు బంధుమిత్రులకు చేరవేస్తుంది. దిశ యాప్ లో 100, 112 వంటి అత్యవసర నంబర్లతో పాటు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, ట్రామా కేర్ సెంటర్లు, మెడికల్ షాపుల వివరాలు కూడా ఉంటాయి. కమాండ్ కంట్రోల్ నుంచి పుష్ బటన్ ఆప్షన్ ద్వారా పోలీసులు ఒకే సమయంలో అందరికీ సలహాలు, సూచనలు ఇస్తారు. విపత్కర పరిస్థితుల్లో సమయం లేకపోతే ఫోన్ను గట్టిగా అటు ఇటు ఊపితే చాలు పోలీసులకు సందేశం చేరిపోతుంది. అప్రమత్తమైన పోలీసులు కాల్ బ్యాక్ చేస్తారు. ఫోన్ కు స్పందన లేకపోతే పోలీసు వాహనంలో ఉన్న మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో GPS ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్ కు పోలీసులు చేరుకుంటారు. ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పూర్తయ్యాక మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, ప్రత్యామ్నాయ నంబర్, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంటాక్ట్ నంబర్లు వంటి వివరాల్ని నమోదు చేయాలి. ఆపదలో చిక్కుకున్న మహిళ దిశ యాప్ ను ఉపయోగించగానే ఆమె ఉన్న లొకేషన్ తో పాటు చిరునామా దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సెకన్లలోనే సమాచారంగా చేరుతుంది. వాయిస్ తో పాటు 10 సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కి తమ విపత్కర పరిస్థితిని చేరవేసే దిశ యాప్ కి నేడు విమెన్ సేఫ్టీ యాప్ గా పేరు మార్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.